కానీ పిలిపించారు. పశ్చిమాసియా యుద్ధం రీత్యా రేపు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యూరోపియన్ మార్కెట్ ఏ రకంగా పతనం అయిపోయిందో మన కళ్ళ ముందు అటువంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఎప్పటి నుంచి ఒక ముందు చూపుతో డీజిల్ పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్ వాడకాన్ని తగ్గించాలి, పొదుపును అలవాటు చేసుకోవాలి, దోపరాన్ని తగ్గించాలి ఆయన ఒక పిలిపివ్వడం. దానికి అనుగుణంగానే మన చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ క్యాబినెట్లో మరి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే విద్యుత్ వినియోగానికి సంబంధించి రేపు పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేసి రావాలి, పబ్లిక్లో ఎడ్యుకేట్ చేయాలి. అట్లా చేసిన తర్వాత అవసరమైతే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా లైట్స్ ఆఫ్ చేసి ఇంధన పొదుపు అంటే ఒక పిలిపిస్తే స్పందించేట విధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా ఎవ్రీ ఫ్రైడే నో వెహికల్ డేగా పాటిస్తే ఒకటి పొల్యూషన్ తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది, 2 ఖర్చు తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అవకాశం ఉన్నంత వరకు కాన్వాయ్లు తగ్గించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ట్రాఫిక్ దృష్ట్యా కానీ సెక్యూరిటీ దృష్ట్యా కానీ వీలుని బట్టి ఏదైతే మనము పోలీసులు కూడా అవసరం ఎంతవరకు ఉంటే అంతవరకు ఉపయోగించుకోండి. ఇట్లాగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మెసేజ్ ఇచ్చారో అందులో భాగంగానే ఎవ్రీ ఫ్రైడే ఈ నో వెహికల్ డే అనేది పిలిపించారు. అందులో భాగంగా లాస్ట్ వీక్ ఆ రోజు క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం గారు ఆఫీస్ వరకు కూడా సైకిల్ మీద అప్ అండ్ డౌన్ 20 కిలోమీటర్స్ పోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ సెకండ్ ఫ్రైడే. మరి ఇప్పుడు మనము ఆచరణలో ఒక ప్రజాప్రతినిధిగా మనం చేస్తే ప్రజలందరూ కూడా మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకు రామానాయుడు సైకిల్ దొక్కుతున్నారు? నరేంద్ర మోడీ గారు పిలిపించారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ ఇచ్చారు, దాన్ని బట్టి ఈయన సైకిల్ దొక్కుతూ ఉన్నారు. అంటే దీని ద్వారా కొంతైనా ఆయన డీజిల్ పెట్రోల్ని ఆదా చేసుకోగలిగారు. ఇట్లా మనం కూడా చేయగలుగుతాం. ఎందుకంటే నేను ఈరోజు నా 2 కార్లు నేను వాడేది కూడా ఇప్పుడు ఇప్పుడే కాదు, గతంలో నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలలకే నేను పానవాయిని తగ్గించేసాను 2 కార్లే. అదేవిధంగా నా ఎస్కార్ని కూడా ఆ రోజు 2 నెలలుగా వదిలేసాను ఎస్కార్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేయడం, పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం ఏంటి నాకే నచ్చల. అంటే ఆ రకంగా మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఈరోజు కూడా సపోజ్ ఉదాహరణకి ఈవేళ పాలకుల నుంచి నేను బయలుదేరి ఒక ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణికులతో కలిపి నేను విజయవాడ రావడం, విజయవాడ నుంచి సైకిల్ మీద పార్టీ ఆఫీస్కి వెళ్ళడం, పార్టీ ఆఫీస్ నుంచి మరి మళ్ళీ సీఎం గారు మీటింగ్ ఉండడం వల్ల మరి ఇప్పుడు పొద్దుటి వరకు అయితే నేను సైకిల్ నార్మల్ సైకిల్ మీద వచ్చాం. కానీ ఇప్పుడు ఈవీ సైకిల్ మీద టైంను కూడా దృష్టిలో పెట్టుకుని కిలోమీటర్లు కూడా పెరుగుతుంది కాబట్టి ఆ టైం సెన్స్ బట్టి తీసుకురావడం జరిగింది. అంటే ఏదేమైనా ఒక ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ప్రజలకి మనం ఏదైనా చెప్పాలి అని అంటే అది ముందు మనం కొంత ఆచరణలు చేసి చూపిస్తే కొంతమేర ప్రజలు దాన్ని అలవాటు చేసుకోవడానికి ఉంటుందనేటువంటి ఉద్దేశంతో నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ సైక్లింగ్ కానీ ఇటువంటివి కూడా అలవాటు ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రి చేశారు కాబట్టి మిగిలిన మంత్రులు చేసిన అంటే క్వశ్చన్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరికి అలవాటు ఉండదు, రకరకాలుగా పెరిగినటువంటి వాతావరణం ఉంటుంది. మొదటి నుంచి నాకు ఈ వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్, ఒక ఆదేశాలు ఏదైతే ఇచ్చారో దాన్ని ఈరోజు మేము పాటిస్తూ ఉన్నాం. దీనివల్ల కొంతైనా భవిష్యత్తులో మార్పు వస్తే అది ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం.